అభిమాన హీరో సినిమా విడుదలైతే ఫ్యాన్స్ విజిల్స్ కొట్టడం, కటౌట్లకు అభిషేకాలు చేయడం చాలా కామన్. కానీ ఇప్పుడు ఇది కూడా వివాదాల్లో ఇరుక్కుంది. ఇకపై అభిమాన హీరో సినిమాలు విడుదలైనా కూడా కటౌట్స్ ఉండకూడదు, పాలాభిషేకాలు ఉండకూడదు. ఈ వివాదంలో ఏకంగా రజనీకాంతే ఇరుక్కున్నారు. అభిమానులందు అరవ అభిమానులు వేరయ్యా. అవును, ఇది నిజంగా నిజం. ఇప్పటికీ అక్కడ స్టార్ హీరో సినిమా విడుదలైతే బాక్సుల్ని ఏరుగంబారి ఎక్కిస్తారు. డప్పుల మోతతో థియేటర్స్ ముందు డాన్సులతో హోరెత్తిస్తారు. కటౌట్లకు పాలాభిషేకాలు, మూగజీవాల బలులు, అబ్బో అరవోళ హంగామా మామూలుగా ఉండదు. కానీ ఇప్పుడు ఈ సంబరాలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి. కొన్నవాళ్ళు కోట్లున్న వాళ్ళు అవుతారు తప్పకుండా. సూపర్ స్టార్ సినిమా హాలు బయట బజ్జీలు అమ్మి బంగ్లాలు కట్టలేదా? తను నడిచి వచ్చునేలా ఒక అడుగు 100 కోట్లవుతుంది. తను పలుకు ఒక్క మాట, అది వరాల మూట. ఏ ఇండస్ట్రీలోనైనా స్టార్ హీరో సినిమా విడుదలైందంటే ఫ్యాన్స్ హంగామా చేయడం కామన్. కానీ తమిళనాట మాత్రం పాలాభిషేకాలు వెరైటీ. అభిమానం పేరుతో వేల లీటర్ల పాలు నేలపాలు చేస్తున్నారంటూ మణివಣ್ಣన్ అనే సామాజిక కార్యకర్త కోర్టులో కేసు వేశాడు. ఈ మేరకు బెంగళూరు కోర్టు కూడా రజనీకాంత్ కు నోటీసులు పంపింది. అభిమానులకు రజనీనే సమాధానం చెప్పాలని కోరింది కోర్టు. ఒక్కడు మునగాడు, ఊగే మెచ్చిన పరివాడు, ఇతికితలొంతడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మొనగాడు, భూమిని చేసే ఆయుధమేలా, పువ్వుల కోసం పొడవళ్ళేలా, మోసం ద్వేషం మరచిన నాడు ఆనందాలే విరియును చూడు. రజనీకాంత్ మాత్రమే కాదు, తమిళనాట విజయ్, అజిత్ అభిమానులు కూడా పాలాభిషేకాలు, కటౌట్లు పెడుతూ ఉంటారు. ఈ మధ్య తెరీ కోసం పెట్టిన 140 అడుగుల విజయ్ కటౌట్ కింద పడి పోలీస్ జీప్ నుజ్జు నుజ్జైంది. ప్రాణాపాయం లేకపోయినా ఇలాంటి భారీ కటౌట్లు పెట్టడం విమర్శలకు తావిస్తోంది. మన చావెప్పుడు మనల్ని బాధ పెట్టదు, కానీ మన ఆత్మీయుల చావుంది చూడు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే టీచర్ కొట్టచ్చు. సినిమాలతోనే వివాదాలు పుట్టట్లేదు, సినిమా వాళ్లతో కూడా వివాదాలు పుడుతూనే ఉన్నాయి. ఒకరేమో ప్రేమ పేరుతో వివాదం, మరొకరు కథలు దొంగిలించారంటూ వివాదం, ఇంకొకరు తీసుకున్న డబ్బులు ఇవ్వలేదని వివాదం, వ్యభిచారంలో చిక్కుకుని ఇంకొకరు వివాదం. ఇలా ఈ మధ్యకాలంలో ఎన్నో వివాదాలు టాలీవుడ్ ను కుదిపేశాయి. ఎన్నో రోజుల నుంచి వెతుకుతుంటే చిరంజీవికి ఈ మధ్య ఓ కథ నచ్చింది. అదే కత్తి. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని చిరు ఫిక్స్ అయ్యారు. సరిగ్గా ఈ సమయంలోనే నరసింహరావు అనే రచయిత ఈ కథ నాది అంటూ రచయితల సంఘాన్ని ఆశ్రయించాడు. కత్తి విషయంలో రచయితకు న్యాయం జరిగే వరకు సినిమా పట్టాలెక్కకూడదని రైటర్స్ సంఘం అధ్యక్షుడు దాసరి తీర్మానించారు. అక్రమాలను కాలరాసిన ఉక్కు పాదం నీదిరా, లంచగొండుల గుండెలోని దురించు సింహం నీవురా, ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా, కనులు కప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా, సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా, లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా. కత్తి కాంట్రవర్సీ విషయంలో చిరంజీవి కూడా నోరు విప్పట్లేదు. ఈ సినిమా వివాదం పూర్తిగా సమస్య తర్వాతే పట్టాలెక్కించాలని దర్శక నిర్మాతలకు చిరంజీవి చెప్పినట్లుగా సమాచారం. మరోవైపు చిరంజీవి సినిమాను అడ్డుకోవడానికి దాసరి వర్గం కావాలనే కత్తి రీమేక్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తోందనే వాళ్లు లేకపోలేదు. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన కాంట్రవర్సీ కత్తిదే. బోలే శంఖం మోగెలే, ఢం ఢం ఢోలే చిలరే గిందిలే, తద్దినక దిందరువై సందడి రేగని, పొత్తులెరుగని పరుగై ముందుకు సాగని, తద్దినక దిందరువై సందడి రేగని, పొత్తు
పరుగులెరుగని పరుగై ముందుకు సాగని విలసంగ శివనంద లహరి మహగంగ ప్రవాహంగా మారి. మా ఎన్నికలు కూడా టాలీవుడ్ లో ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి. అసలు వీటికి బయట జనంతో సంబంధం లేదు, కానీ ఈసారి ఎన్నికలు మాత్రం అందరిలోనూ ఆసక్తి పుట్టించాయి. రాజేంద్ర ప్రసాద్, జయసుధా వర్గాల మధ్య జరిగిన పోరు, వాళ్ల వెనకాల పెద్ద మనుషులు ఆడించిన ఆటలు చాలా వివాదాలు రేపాయి. తెలుగుతో పాటు తమిళ సినిమా ఎన్నికలు ఇలాంటి హై టెన్షన్ ని క్రియేట్ చేశాయి. నడిగర్ సంఘ అధ్యక్ష ఎన్నికల్లో విశాల్ టీం పై దాడి జరగడం చాలా వివాదాలకు తావిచ్చింది. సింబు, విశాల్ లాంటి కుర్ర హీరోల మధ్య జరిగిన గొడవలు, నాజర్, శరత్ కుమార్ మధ్య వివాదం, ఇవన్నీ తమిళ ఇండస్ట్రీని కుదిపేశాయి. చివరికి గొడవల్లా జరిగిన ఈ ఎన్నికల్లో విశాల్ టీం గెలిచింది. కంగనా రనౌత్, హృతిక్ రోషన్ మధ్య జరుగుతున్న గొడవలు కూడా బాలీవుడ్ లో చాలా వివాదాలు సృష్టిస్తున్నాయి. తన పేరును అనవసరంగా చెడగొడుతుందంటూ కంగనపై కేసు వేశాడు హృతిక్. అలాగే హృతిక్ నుంచి తనకు రాంగ్ ఈమెయిల్స్ వచ్చాయంటూ కంగన కూడా రివర్స్ అయింది. వీళ్ళ రచ్చ ఇంకా నడుస్తూనే ఉంది. ఇవి మాత్రమే కాదు, లోఫర్ విషయంలో పూరి జగన్నాథ్ పై డిస్ట్రిబ్యూటర్లు దాడి చేశారంటూ జరిగిన వివాదం, అఖిల్ సినిమా కొని నష్టపోయామంటూ వినాయక్ పై డిస్ట్రిబ్యూటర్లు రివర్స్ అయిన తీరు, వ్యభిచార కేసులో శ్వేతాబసు ప్రసాద్ పట్టుబడిన వైనం, ఇలా గత కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీ అంటేనే కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అయింది. వినోదం కోసం వస్తే వివాదాలు ప్రేక్షకుల మెడలకు చుట్టుకుంటున్నాయి. ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ NTV.